స్తుతి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక. మంచిది. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ఈ ఉదయకాల వేళ మొదటి ఆరాధనకు స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియచేయండి. గ్రూప్లో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఈ ఆరాధనకి రండి, ప్రభునామాన్ని స్తుతించండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆస్వాదిస్తూ ఉన్నాం. గడిచిన దినములన్నీ నీ కృపచేత కాపాడి ఈ 2025 ఈ 13వ తారీఖు రోజున ఆదివారపు ఆరాధనలో ఈ మొదటి ఆరాధనను నీ నామానికి ప్రతిష్ఠిస్తూ నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. వినగల చెవి, గ్రహించగల మనస్సు మాకు కలుగు చేయండి. ఈ సమయంలో ప్రభువా, పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిచర్లో మీరు తోడుగా ఉండండి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరును, సంఘ బిడ్డలందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని నీ కృపలో, నీ సన్నిధిలో దీవెనకరంగా మారుస్తారని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మరి మంచిది. ఉదయకాల వేళ 8 గంటలకు ఈ ఆరాధనను ప్రారంభిస్తున్నాం. మరలా రెండవ ఆరాధన 11 గంటలకి ప్రారంభించబడుతుంది. మూడవ ఆరాధన రాత్రికాల వేళ 7 గంటలకు ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈ ప్రకటనను గమనించండి. మరి ఇందులో పార్టిసిపేట్ చేసేవారు, రాగలిగిన వారు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైన పాట పాడుకున్న తర్వాత ఈ సమయాన్ని సమయరాజుకు అప్పగిస్తాను. మరి తాను ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తాడు కనుక ఈ సమయంలో మనము ఒక పాట పాడి ప్రభువును స్తుతిద్దాం. స్తుతి పాట ప్రభువుని గణపరుద్దాం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఏదియు ఆశించగయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి, నా వలన ఏదియు ఆశించగయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి, సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే, సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా,
యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రభును స్తుతిస్తూ ఈ సమయాన్ని ప్రభుకు అప్పగించుకుందాం. ఆయన సన్నిధి మనందరికీ తోడుగా ఉండినట్లు ఆయన కృపలో మనందరం కూడా వర్ధిల్లుదాం. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రభును స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఉదయకాల వేళ మొదటి ఆరాధనలో ఆయన సన్నిధి తోడుగా ఉండలాగున అందరం కూడా ముందుకొద్దాం. దీవలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు. నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా, ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు. యేసయ్యా 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 కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా నీవేనా
నీవేనా నీవేనా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ పరుస్తూ ఈ సమయాన్ని సమయాలకు అప్పగించుకుంటుండగా దేవుని యొక్క కృప తోడుగా ఉండలాగిన, అలాగే ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రేమైనటువంటి స్నేహితులారా దయచేసి అందరు గమనించండి. మరి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, ప్రార్థించండి, పాల్గొనండి. దేవుని కృప తోడుగా ఉండలాగున అందరూ కూడా సహకరించండి. ఈ సమయాన్ని సమయాలకు అప్పగించుకుంటుండగా దేవుని కృప తోడుగా ఉండలాగున. ప్రైజ్ లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా బెరాక వర్షిప్ సెంటర్ నుంచి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ లైవ్ని ఆరంభిస్తుండగా మనం చిన్న ప్రార్థన చేసుకొని పాటలు పాడుతుండగా ప్రభు నామాన్ని మహింపడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎగబెద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు అయా. ఈ మొదటి ఆరాధనని మేము ప్రారంభిస్తుండగా మా శక్తి కాదు, మా కొరకు కాదు, కానీ నీ నామ మహిమార్థమై అయా ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీతో మనం మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా వారి హృదయాన్ని విప్పండి, వారితో మీరు స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నామానికి ప్రభువా అయా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. పాటల్లో ప్రార్థనల్లో తోడుగా ఉండండి అయ్యా. మీరే మాకు తోడుగా ఉండి ఈ ఆరాధంతటి కూడా మీ నామానికి మహిమకరంగా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. సో మనందరికీ తెలిసినటువంటి పాట స్తోత్రము చెల్లింతుము అనే పాటను పాడుచు ప్రభు నామాన్ని మనం మహింపడదాం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. అందరం కలిసి మన స్తోత్రం చెల్లింతుము అనే పాటను పాడుచు దేవాది దేవుని నామాన్ని మహింపడదాం. స్తుతి హల్లెలూయా. స్తుతి హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివే, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివే. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. చప్పట్లు కొడుచు అందరు కలిసి పాడుచు ప్రభు నామాన్ని మహింపడదాం. సజీవయాగముగా మా శరీరము సమర్పించి
సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మతోను సగితివే సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మతోను సగితివే స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను సగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను సగితివే స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివే యేసుని వెంబడించా ఎంత భాగ్యమునిచ్చితివే స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెద హల్లెలూయా మరణాద హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాద హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా ప్రభు నామని మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా మరొక పాటను పాడదాం పాట పాడిన తర్వాత శ్రేష్ఠ ముందుకు వచ్చి పాటలు పాడుతూ నడిపిస్తుండగా ముందుకు సాగుదాం మరొక పాటను పాడుచు ప్రభు నామని మహింపడదాం యేసయ్యకు వందనాలు తెలియజేస్తూ యేసయ్య వందనాలయ్య అనే ఆ పాటను పాడుచు ప్రభు నామని మహింపడదాం హల్లెలూయా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా
నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు, పోషించినందుకు వందనాలయ్యా. నన్ను కాపాడినందుకు, రక్షించినందుకు, పోషించినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యా నీ ప్రేమకు వందనాలయ్యా. కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. చప్పులు కొడదామా? ఆయన చేసిన పేర్లను బట్టి వందనాలు అని తెలియజేస్తూ జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు, పోషించినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు, పోషించినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుచుండగా ముందుకు వద్దాం. ముందుకు వెళ్తుండగా శ్రేష్ఠ ముందుకు వచ్చి పాటలు పాడుస్తూ నడిపిస్తుండగా ముందుకు సాగుదాం. హల్లెలూయా. ఈ లైవ్ వీక్షిస్తున్న ఉదయకాలం అందరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పాటలతో, స్తోత్ర గీతాలతో పాట పాడుచున్న ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. పాటలతో,
స్తోత్ర గీతాలతో హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో యేసన్నా నిన్నే పాడనా సన్నా నిన్నే చేరనా ఓ సన్నా నిన్నే పాడనా యేసన్నా నిన్నే చేరనా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవునామని కనపరచుదాం. నిన్ను చేరగానే నన్ను నేను మరచి తేన వంటి మాటలతో లీనమైతిని. నిన్ను చేరగానే నన్ను నేను మరచి తేన వంటి మాటలతో లీనమైతిని. నీ నోటి మాటలు ఎన్నటికైనా మరువను యేసయ్యా, నీ నోటి మాటలు ఎన్నటికైనా మరువను యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా. హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో. నిన్ను పాడగానే బంధకాలు తొలగి నాకున్న సంఖ్యలు వీడిపోయనే. నిన్ను పాడగానే బంధకాలు తొలగి నాకున్న సంఖ్యలు వీడిపోయనే. ఏ చోటనైనా నీ పాట నేను పాడేదా యేసయ్యా, ఏ చోటనైనా నీ పాట నేను పాడేదా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా. హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో. నిన్ను చూడగానే నా మదిలోన ఎనలేని ఆనందం పొంగిపోలనే. నిన్ను చూడగానే నా మదిలోన ఎనలేని ఆనందం పొంగిపోలనే. వినిపించు యేసయ్యా నా హృదిలో నా నీ ప్రేమ నాదం వినిపించు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా. హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో హోసన్నా నిన్నే పాడనా యేసన్నా నిన్నే చేరనా. హోసన్నా నిన్నే పాడనా యేసన్నా నిన్నే చేరనా. హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా. హల్లెలూయా.
మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో
చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నామనికి మహిమ కలుగునాక. ఈ రాత్రి సమయంతో దేవుడు దీవించినందుకు, ఆశీర్వదించి ఉదయకాల సమయంలో మొదటి ఆరాధనలో వాళ్ళు నిలబెట్టినందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చిన్న పాట పాడుకున్నాను. నీ కన్నులు నా వైపే కనిపెట్టని నా యేసయ్యా, నీ మాటలు నా మనసుతో మాట్లాడని నా యేసయ్యా, నీ కన్నులు నా వైపే కనిపెట్టని నా యేసయ్యా, నీ మాటలు నా మనసుతో మాట్లాడని నా యేసయ్యా, పరిపూర్ణమైన పరిశుద్ధుడా, నిర్మలమైన స్నేహితుడా, పరిపూర్ణమైన పరిశుద్ధుడా, నిర్మలమైన స్నేహితుడా, ఆరాధన చేయనా, స్తోత్ర గీతాలనే పాడనా, ఆరాధన చేయనా, స్తోత్ర గీతాలనే పాడనా, నీ కన్నులు నా వైపే కనిపెట్టని నా యేసయ్యా, నీ మాటలు నా మనసుతో మాట్లాడని నా యేసయ్యా. కంటి పాపలాగా కాపాడువాడా, కన్న తల్లి కంటే ప్రేమించువాడా, కన్న బిడ్డ వలె లాలించువాడా, శక్తినిచ్చి బలమునిచ్చి ఆదరించువాడా, కంటి పాప వలె కాపాడువాడా, కన్న తల్లి కంటే ప్రేమించువాడా, కన్న బిడ్డ వలె లాలించువాడా, శక్తినిచ్చి బలమునిచ్చి ఆదరించువాడా, ఆరాధన చేయనా, స్తోత్ర గీతాలనే పాడనా, ఆరాధన చేయనా, స్తోత్ర గీతాలనే పాడనా, నీ కన్నులు నా వైపే కనిపెట్టని నా యేసయ్యా, నీ మాటలు నా మనసుతో మాట్లాడని నా యేసయ్యా. ప్రేమించి నా కొరకై ప్రాణమిచ్చినావు, రక్షించి నా కొరకై రక్తమిచ్చినావు, జీవజల
ఆదరించినావు, జీవజలపు ఊటవై జీవమిచ్చినావు, ఆత్మతో నిన్ను నింపి ఆదరించినావు. ఆరాధన చేయనా, స్తోత్ర గీతాలనే పాడనా, ఆరాధన చేయనా, స్తోత్ర గీతాలనే పాడనా. నీ కన్నులు నా వైపే కనిపెట్టని నా యేసయ్యా, నీ మాటలు నా మనసుతో మాట్లాడని నా యేసయ్యా. నీతోనే నేను నడవాలని, నీతోనే నేను ఉండాలని, నీ రాజ్యములో నేను చేరాలని, నీ ప్రేమను నేను పొందాలని, నీతోనే నేను నడవాలని, నీతోనే నేను ఉండాలని, నీ రాజ్యములో నేను చేరాలని, నీ ప్రేమను నేను పొందాలని. ఆరాధన చేయనా, స్తోత్ర గీతాలనే పాడనా, ఆరాధన చేయనా, స్తోత్ర గీతాలనే పాడనా. నీ కన్నులు నా వైపే కనిపెట్టని నా యేసయ్యా, నీ మాటలు నా మనసుతో మాట్లాడని నా యేసయ్యా. పరిపూర్ణమైన పరిశుద్ధుడా, నిర్మలమైన స్నేహితుడా, పరిపూర్ణమైన పరిశుద్ధుడా, నిర్మలమైన స్నేహితుడా, ఆరాధన చేయనా, స్తోత్ర గీతాలనే పాడనా, ఆరాధన చేయనా, స్తోత్ర గీతాలనే పాడనా, స్తోత్ర గీతాలనే పాడనా, స్తోత్ర గీతాలనే పాడనా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు చక్కని పాటలతో దేవాది దేవుని నామాన్ని మహింపడదాం. అందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. స్తోత్రం. మీరున్న చోట లేచి నిలబడితే ఈ రోజున ఆరాధన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి ఆరాధనలో హల్లెలూయా. ఏకీభించాల్సిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీ నామానికి మహిమ, మహిమ, మహిమ కలుగును గాక ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా ఇంతవరకు కాచి కాపాడినందుకు ప్రభువా, భద్రపరిచినందుకు, నిలబెట్టినందుకు, మంచి ఆరోగ్యమునిచ్చినందుకు ప్రభువా, ఈ లైవ్ లో ప్రభువా బ్రతికించినందుకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా. నీ నామాన్ని మహిమపరచడానికి ప్రభువా మాకు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఏ మేలుతో ప్రభువా నింపుచినందుకు అయ్యా, ఆ మేలుతో నీ నామాన్ని
నీ స్తుతించడానికి నీ బిడ్డలకి అయ్యా మంచి బలమునిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏ కీడు రాకుండా, ఏ అపాయము వారి కీడుకు రాకుండా ప్రభువా యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. వారిని కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. అందరికి తెలిసిన పాట స్తుతి. మహిమ గంటకు హరుహుడవు అనే పాటను పాడుచు స్తుతిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, Thank you, Lord. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, యేసయ్యా. ఆరాధనా నీకే, నా యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా నీకే. నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, హల్లెలూయా. ఆరాధనా నీకే, స్తుతి హల్లెలూయా. ఆరాధనా నీకే యేసయ్యా,
ఆరాధనా నీకే. ఉదయకాల సమయంలో నువ్వు ఆయన ఆరాధన చేస్తుండగా థ్యాంక్ యూ, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. థ్యాంక్ నీ యూ. కుటుంబంలో ఆయన సన్నిధి ఉంది. హల్లెలూయా. ఎక్కడైతే 2-3 కూడి నా నామములో స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ఆయన సన్నిధి నీ మధ్య ఉందని నువ్వు 2 చేతులు పైకెత్తి నీ కుటుంబంలో నువ్వు ఆరాధించగలిగితే ఆయన ప్రసన్నత నిన్ను కమ్ముకుంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధి నాకు కావాలి అని మొరుపెట్టు. 2 చేతులు పైకెత్తి ప్రభు వైపు చూస్తూ సంగమా ప్రార్థించాయి. నువ్వు స్తుతించు, నీ నోరు బాగుగా తెరువుము, దానిని నింపుతానని సెలవిచ్చిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవాది దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం, స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. యేసయ్యా, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా ఆమేన్. ఆమేన్. అనువాడ స్తోత్రం, స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, దింతును నిన్నే. ఆహా
కలిసి పాడదాం. ఓ హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా ఆమేన్ ఆహాహా ఆమేన్ ఆహాహా ఆమేన్ అనువాడు ఆయన. ఈ రోజున నీ పరిస్థితికి ఆమేన్ అని చెప్పాడా? స్తోత్రం. నీ పరిస్థితి దానికి ఫుల్ స్టాప్ పడబోతుంది. హల్లెలూయా. ఎస్, ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు. స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా? ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ఆరాధన నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరి కళ్ళు మూసుకొని స్తుతి. ప్రార్థనలో ఏకీపిద్దాం. మహోన్నతుడా, మహాగరుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మొదటి ఆదివారం ఆరాధనలో మాకు మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. పాటల్లో, ఆరాధనలో అయ్యా నీ నామాన్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ప్రియులు ప్రభువా, ఎంతరైతే ఈ లైవ్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఎందరైతే రెండు చేతులు పైకెత్తి అయ్యా నీ వైపు చూస్తున్నారో ఏ మేలు కొదువ లేకుండా వారి కుటుంబములో నీ అవసరతలన్నిటినీ కూడా యేసు క్రీస్తు నామములో వారికి దక్కునుగా కానీ ప్రార్థిస్తూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఇప్పుడు చెప్పుచున్నటువంటి వాక్య ధ్యానంలో ప్రభువ, వాక్య సందేశంలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువ. నీ దైవజనుడిని అయ్యా నీ అగ్నితో నింపి ప్రభువ మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మా అందరికి కావలసినటువంటి వినగల చెవి, గ్రహించగల మనస్సు ప్రతి ఒక్కరికి కూడా కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వినటం కాదు కానీ దాని మనస్సు అయ్యా గ్రహించే మనస్సును కలిగి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువ. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువ, మా జీవితాలంతటికీ ప్రభువ నీ నామాన్ని స్తుతించే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అదే కూర్చుందాం. ఈ సమయంలో మనందరం కూడా దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా మీరందరూ కూడా మరి మీ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకుండా దేవుని సన్నిధిలో మనం ఉన్నట్టుగా దేవుని సన్నిధి మనతో మాట్లాడుతుంది అని దైవ సందేశం ద్వారా మనతో మాట్లాడుచుండగా దైవజనుడికి మనం సమయం అప్పు చెప్దాం. గట్టిగా చప్పలు కొడుతూ దైవజనుడికి ఈ సమయాన్ని అప్పు చెప్పుచుండగా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మంచిది. ప్రభు నందు అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మహాగణుడును మహోన్నతుడును సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పేరట మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియచేస్తున్నాను. గడిచిన దినాల్లో మనల్ని బ్రతికించి మనందరినీ కూడా ఆదరించిన మహనీయుడు, ఆయన రక్షకుడైన శివమ్మ కలిగిన దేవుడు. సో ఈ రోజున ఆయన మనకిచ్చినటువంటి ఈ ధన్యత, బ్రతికించినటువంటి ఆయన కృపను బట్టి ఆయనకి ఏమాత్రం కూడా స్తోత్రాలు చెప్పకుండా ఉండలేం. కనుక ఈ సమయంలో మనందరం కలిసి దేవుని మాటలు వింటూ ఉన్నాం. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులు ఉన్నారు, సంఘ బిడ్డలు ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడైన శివము కలిగిన దేవుడు ఒక మాట ఏం చెబుతున్నాడంటే, ఇతరులకు మనము తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు, జడ్జిమెంట్ చేసేవారుగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకు మనము అలా బ్రతకూడదు? క్రీస్తులో జీవిస్తున్న మన బ్రతుకుల్లో ఎప్పటికీ కూడా ఇతరులను చూసి జడ్జిమెంట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే, మహా తీర్పు అయినటువంటి మహాజ్ఞాని అయినటువంటి రక్షకుడైన జీవము కలిగిన దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన మనందరినీ గురించి తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆ పని మనం చేయకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో మనందరం కలిసి ఒక మాటను చూద్దాం. బైబిల్లో లూకా సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని కనుక మనము గమనించినట్లయితే, ప్రేమటువంటి దేవుని ప్రజలారా, ఆయనే మాట్లాడుతున్నాడు.
ఆ మహాజ్ఞాని అయినటువంటి జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. భూమిని ఆకాశమును సృష్టించి మనుషులను మట్టితో నిర్మించి మనందరినీ కూడా ఈ భూమి మీద బ్రతకటానికి మొదటి మానవులుగా ఉన్నటువంటి వారిలో 930, 963 లేకుంటే 965 సంవత్సరాలు బ్రతికినటువంటి మహనీయులుంటే ఈ రోజున 60-70 సంవత్సరాలు బ్రతకటానికి కూడా కష్టంగా బ్రతుకుతున్న మనుషులందరికీ కూడా ఈ మాటను దేవుడు వివరిస్తున్నాడు. విషయం ఏంటంటే, తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. నేరమును మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపును. దానికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ జీవితంలో క్రీస్తును వెంబడిస్తున్నటువంటి ఈ మార్గములో ప్రతి మనుష్యుడు కూడా క్రీస్తును వెంబడిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా తీర్పులు తీర్చే పని పెట్టుకోకూడదు. తీర్పులే కాదు, ఇంకొక విషయం చెబుతున్నాడు అక్కడ, నేరములు మోపటము. నేరములు మోపే పని కూడా మీది కాదు. సో వీటన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి ప్రభువును వెంబడించడానికే ఆయన రక్తములు కడగబడి ప్రతి పాపమును కూడా శుద్ధి చేసుకొని పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా బ్రతికి ఒక దినమున పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నటువంటి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల వేళ ఇలాంటి పనులు కనుక నువ్వు చేస్తే ఆ రాజ్యానికి వారసుడివి కాదు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి, అంటే మొదటి కొరింథీ సంఘానికి ఒక మంచి మాటను వివరించాడు. ఏమని వివరించాడు అంటే, వాక్యము ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనం, అంటే మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఒక మంచి మాటను వివరించాడు. మనకు ఇతరులపైన నిందలు వేయటం కానీ, ఇతరులను బాధ పెట్టడం కానీ, ఇతరులని దుఃఖపెట్టడం కానీ, ఇతరులపైన మనం ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడటం కానీ క్రీస్తు మనకెప్పుడు నేర్పలేదు. క్రీస్తు మనకెప్పుడు ఆ విషయాలు నేర్పించలేదు. సత్యమును ప్రకటించడము, సర్వ సత్యములో నడవటము, ఇతరులను ప్రేమించటము, ప్రేమలోనే ఉన్న గొప్పతనాన్ని మాధుర్యమును ప్రజలందరికీ కూడా ఆయన వివరించటంలో గొప్పతనం ఉందని రక్షకుడు తెలియజేశాడు. ఈ సమయంలో క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నువ్వు ఇతరులపైన నిందలు వేస్తూ, ఇతరులపైన తీర్పులు తీరుస్తూ, దుర్భాషలాడుతూ క్రీస్తును వెంబడిస్తున్నావా? అయితే ఒక దినాన నీవు కూడా తీర్పులోకి వస్తావన్న సంగతి రక్షకుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చక్కగా వివరిస్తున్నాడు. ఆ మాట నేను చదివి వినిపిస్తాను, జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు అందుకే ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంటే ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలోనే ఒక దుర్భరమైనటువంటి జీవితంలో బ్రతికి ఉన్నటువంటి మనలను, పాపపు శాపపు కట్ల కింద బ్రతుకుతున్నటువంటి మనలను ఆ ప్రేమ విడిపించింది. కాబట్టి తీర్పు తీర్చుటకు నువ్వు సిద్ధపడకూడదు. అంతేకాకుండా ఇతరులపైన నిందలు వేయటానికి సిద్ధపడకూడదు. వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమగా బ్రతకాలి. ఆ ప్రేమలో ఏముండదంటే దీర్ఘకాలము సహించే ప్రేమ. అందుకే రక్షకుడైన దేవుడు ఒక మాట అంటాడు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైనటువంటి ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మనం గమనించాలి. మనము ప్రేమలో నడుస్తున్నామా? ప్రేమ కలిగిన దేవుని ఆరాధన చేస్తున్నామా? ప్రేమ కలిగిన దేవుణ్ణే ప్రతిదినము ప్రార్థిస్తున్నామా? అయితే మన దగ్గర ఉండవలసింది ఏంటంటే నేరములు మోపే ఆలోచన కాదు, నేరముల వైపు చూసే ఆలోచన కాదు. ఇతడు నేరస్తుడు, ఇతడు తప్పులు చేస్తున్నాడు అంటూ ఆ వ్యక్తులు చూడటం కాదు, కానీ అతనిలో ఉన్నటువంటి తప్పులను సరిచేయటమే దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనల్ని సరిచేశాడు. ఒక దినాన పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని అందరూ కూడా రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నిస్తూ గ్రామముల నుండి పరిగెత్తిస్తున్నారు. అందరికీ ఆమె చేసిన పాపం కనపడింది కాబట్టి
ఆ పాపాన్ని బట్టి మనుషులందరూ అనుకుంటున్నారు మేము ఏ పాపములు చేయలేదు, కాబట్టి మేము ఇప్పుడు ఏమైందంటే రిటైనర్గా దొరికిపోయింది. కాబట్టి మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతా ఉందంటే ఈమెను చంపేయమని చెప్పింది, కాబట్టి ఈమెను చంపాలి. గ్రామంలో ఉన్నవాళ్ళందరూ కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, తెలివిగల వాళ్ళు, జ్ఞానవంతులు, జ్ఞానహీనులు, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆమె పైన రాయి వేయటానికి పరిగెత్తించారు. దానికి స్తోత్రం కలుగునుగాక. నేరములు మోపటానికి, నేరములను ఆ వ్యక్తి పైన వేయటానికి, తీర్పు తీర్చడానికి ప్రయత్నాలు జరిగాయి. పరిగెత్తుకుంటూ 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 వెళ్తూ ఉంది. అక్కడ యేసుక్రీస్తు వారు ఒక సమావేశం నుండి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో బాగా శబ్దం అవుతూ ఉంది. ఆ శబ్దములో అనేక మంది మనుషులు ఉన్నారు. అందరికంటే ముందు ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని కొట్టి చంపడానికి తీర్పు తీరుస్తున్నటువంటి మనుషులు, తీర్పు తీర్చే మనుషులు ఉన్నారు. వారందరి యొక్క ఉద్దేశం ఒకటే, ఆమెను చంపాలి. దానికి స్తోత్రం కలుగును గాక. ఆమెను చంపితే క్లియర్ అనే విషయంలో వెళ్తున్నారు. కానీ ఆ ప్రాంతము గుండా వెళుతూ 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 యేసుక్రీస్తు వారి యొక్క పాదముల దగ్గర ఆ స్త్రీ పడింది. గమనించండి, సృష్టికర్త అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఎప్పటికీ కూడా మన పైన నిందలు వేయటానికి ఇష్టపడ్డు, మన పైన నిందలు మోపటానికి ఇష్టపడ్డు. అందుకే ఆయన చెప్పిన మాట అక్కడ మంచి మాట, అమ్మా లే, స్తోత్రం కలుగునుగాక. చక్కగా ప్రేమించాడు దేవుడు. ఆ ప్రేమ, ఆ మాట వినగానే, ఆ ప్రేమ కలిగిన మాట వినగానే మనుషులందరూ అలర్ట్ అయిపోయారు. ఆగండి ఒక నిమిషం, ఎందుకు ఈమె ఏమంటే పడుతున్నారు మీరు అంటే, అయ్యా మేము పాపము చేస్తూ ఉండగా ఈమెను పట్టుకున్నాం. బట్ మోసే ధర్మశాస్త్రం మాకేం బోధించిందంటే ఆమెను చంపాలని. అవునా? మీరంతా అంత మంచి వాళ్ళ, మీరంత జ్ఞానవంతులా, మీరు పాపానికి చోటివని మనుషులా మీరు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చారా అంటూ ప్రభు ఒక మాట అంటాడు, మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే ఫస్ట్ రాయ్ ఆ వ్యక్తి వేయాలి అని అంటాడు. స్తోత్రం కలుగునుగాక. అలా నేల మీద వంగి వారు చేస్తున్న విషయాలన్నీ రాసినప్పుడు ఎవ్వరు కూడా రాయి వేయకుండా తెచ్చిన రాళ్ళు పడేసి వెళ్ళిపోతే ఆ సహోదరితో మాట్లాడతాడు, అమ్మా నేను ఎవ్వరు గాయపరచలేదా, నీ పైన ఎవరు రాయి వేయలేదా అంటే, అయ్యా ఎవ్వరు వేయలేదయ్యా, కారణం ఏంటంటే నువ్వు అడ్డుకున్నావు కాబట్టి, నువ్వు ఆదరించావు కాబట్టి, నువ్వు ప్రేమించావు కాబట్టి, నీ పాదముల దగ్గర నేను పడ్డాను కాబట్టి నా పైన ఎవరు రాయి వేయలా. కానీ నువ్వేం చేస్తున్నావంటే నా పాప భారమంతా భరిస్తున్నావు. అందుకే ప్రేమ దీర్ఘకాలము సహించును. కాబట్టి రక్షకుడు అంటున్నాడు, అమ్మా ఇక నుండి, స్టిల్ రైట్ నౌ, ఇప్పటి నుండి ఈ సమయం అయితే రాసి పెట్టుకో, నీ జీవితంలో మార్పు జరుగుతుంది. ఈ దినము నుండి నువ్వు పాపము చెయ్యకు అన్నాడు. హల్లెలూయా, పాపము చేయకో అని చెప్పాడు. కాబట్టి నేరములు మోపుతున్నటువంటి క్రైస్తవులారా, ఇతరుల పైన నేరములు మోపుతూ ఇతరులకు తీర్పు తీరుస్తున్నటువంటి క్రైస్తవ జనాంగమా, ఉదయకాల వేళను ఆలోచించేయాలి. క్షమించే పనిలో ఉన్నావా, శిక్షించే పనిలో ఉన్నావా? నేను వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను సహించే దేవుడు ఉన్నాడు. నువ్వు చేసిన పాపాలన్నిటినీ దీర్ఘకాలము సహించేవాడు మనకున్నాడు. అందుకే ఆయన 5వ వచనంలో అంటాడు, అమర్యాదగా నడవవద్దు, స్వప్రయోజనములను విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనస్సులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల వేళ సత్యములో సంతోషించడానికి, సత్యములో ప్రకటించడానికి, మార్గమును సత్యమును జీవమైన యేసయ్యని వెంబడించడానికి ఆయన రక్తంలో కడగబడినటువంటి నువ్వు ఈ రోజున అమర్యాదగా ప్రవర్తిస్తున్నావా? అగర్వంగా మాట్లాడుతున్నావా? ఈ రోజున దేవుడు నిన్ను చూస్తున్నాడు. స్వప్రయోజనము కొరకు విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అహంకారము కానీ అలాంటి మనస్సు ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమ
మనకు ఉండేది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ఇంకొక మంచి మాట చెబుతాడు యేసుక్రీస్తు వారు. ఏం చెబుతారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన మాట, చాలా చక్కని మాట. ఏమంటాడంటే కనికరము కలవారు ధన్యులు. దానికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడంటే ఆ మాట చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. నీ దగ్గర నిందలు వేయటాలు, అసూయ పట్టాలు, ద్వేషించటాలు, క్రైస్తవ జీవితంలో ఇవన్నీ తగ్గదు. మనకు కావలసింది ప్రేమ. మనం ఇతరులను క్షమించే పనిలో ఉండాలా, ఇతరులను దగ్గరకు తీసుకునే పనిలో ఉండాలా, ఇతరులను ఆదరించే పనిలో ఉండాలా, ఇతరులకు నెమ్మదిగా చెప్పే పనిలో ఉండాలా. మన ప్రేమలో ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన యొక్క కృప కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు వివరిస్తూనే ఆ వ్యక్తి మనస్సు మార్చే కుమారుడిగా, కుమార్తెగాను ఉండాలి. ఈరోజు అందుకే అంటాడు లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు అని. గద్దింపు ప్రేమ కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. అప్పుడే క్రీస్తు నిన్ను నన్ను ఎక్కువగా, మరీ ఎక్కువగా ప్రేమించటము ప్రారంభిస్తాడు. అందుకే మీకు మత్తయి సువార్త 7:4 మనం చూస్తే, నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాని యొక్క కంటిలో నలుసుని ఎలా చూస్తున్నావు సహోదరుడా అంటాడు. అర్థమవుతుందా? ఈ రోజున జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్న మహనీయుడు అంటున్నాడు, ఇదిగో నీ కంట్లో దూలం ఉంది, బట్ ఎదుటివాని యొక్క కంట్లో నలుసుని ఎలా చూస్తున్నావు. కాబట్టి ఆ దూలను తీసివేసుకుంటే నలుసుని నీకు కనపడవు. స్తోత్రం కలుగును గాక. అందుకు ఆయన మహనీయుడు మంచి మాట నీకు నాకు ఒక చక్కని మాటను వివరిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. నేను మీకు ఆ మాటను గుర్తు చేస్తాను. ఏమని రాశాడు ఈ మాటలో అంటే, సత్యం ఏంటో కూడా మనకు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. 9వ వచనాన్ని మనం చూస్తే, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరిని ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి మనకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా అందరూ ఒకళ్ళు చెబుదాం. మనకొక న్యాయాధిపతి ఉన్నాడు, మనకొక జడ్జిమెంట్ చేసే జడ్జి ఉన్నాడు. ఆయన ఎదుట ఒక దినాన నిలబడతావు. నువ్వు ధనవంతుడివైనా, బలవంతుడివైనా, బలహీనుడివైనా, రోగివైనా, ఏ స్థితిలో నువ్వున్నా ఈ భూమి మీద ఒక దినాన మరణించినప్పుడు, ఒక దినాన మహనీయుడైనటువంటి న్యాయాధిపతి ఎదుట నువ్వు నిలబడతావు. ఈరోజున దోలాలు చూస్తున్నావా? ఈరోజు నువ్వు ఇతరులపైన నిందలు వేస్తున్నావా? ఇతరులకి హాని చేస్తూ బ్రతుకుతున్నావా? ఇతరులను దగ్గర తీసుకునేటప్పుడు ప్రేమగా తీసుకోవట్లేదా? వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. యేసయ్య 33.5 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడా, కల్వరి సిలువలో 7 మాటలు ప్రకటిస్తున్నప్పటికీ కూడా, రక్తము కారిపోవచ్చుండగా ఏమండి ఆ టైంలో కూడా అందరినీ గమనిస్తూ అందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ సహించే ప్రేమ, ఆ ప్రేమ భరించే ప్రేమ, ఆ ప్రేమలో బ్రతుకుతున్నటువంటి ప్రేమనటువంటి తల్లి చెల్లి, ఈ ఉదయకాల వేళ నువ్వు కూడా ఆ ప్రేమ కలిగి బ్రతకాలి. ఆ ప్రేమలో సత్యం ఉంది, ఆ ప్రేమనే నువ్వు ప్రకటించాలి. అందుకు ఆయన అంటాడు, ఇదిగో దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమస్వరూపి అయి ఉన్నాడు అంటాడు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఇక్కడ మంచి మాట నేను మీకు ఒకటి గుర్తు చేస్తాను, చూద్దాం ఒకసారి. ఏమన్నా తెలుసా? న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. మనకు ముందున్నటువంటి తరము వారు ఎంత కష్టపడ్డారో, వాళ్ళు ఎంత ఓపికగా ఉన్నారో, ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, ఎంత సహించారో, ఎన్ని విషయాల్లో వాళ్ళు భరించారో. శ్రమలైనా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, కన్నీళ్ళే పానములైనప్పటికీ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రేమను కోల్పోలేదు, ఓర్పును కోల్పోలేదు. సహించారు వాళ్ళు, భరించారు వాళ్ళు. కాబట్టి ఈ రోజున చరిత్రలో నిలిచారు. కాబట్టి క్రీస్తు అనే ఒక న్యాయాధిపతి మనకున్నాడు. క్రీస్తు అనే ఒక న్యాయాధిపతి ఎదుట ప్రతి ఒక్కరు కూడా నిలవబడబోతున్నారు. నిలవబడినప్పుడు ఆయన నిన్ను చూస్తాడు. ఇతరులపైన నిందలు వేశావా? ఇతరులని దూషించావా? ఇతరుల పట్ల కనికరము చూపకుండా, కరుణ చూపకుండా ఇతరుని దూషించి మాట్లాడావా?
బట్ బీ కేర్ఫుల్, దేవుని వాక్యం ఒక రోజున నీ గురించి మాట్లాడబోతుంది. ఒక దినాన జీవము కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నేను నీపైన ప్రేమను కురిపించగా, నీ కొరకు నేను ప్రాణం పెట్టగా, ఈ ప్రేమను ప్రకటించమని నీకు బోధించగా, ప్రేమకు బదులుగా, కనికరానికి బదులుగా, దీర్ఘాయుష్షు కలిగిన మనిషిగా ఇతరులను ప్రేమించక ఆ వ్యక్తులపైన శ్రమ, బాధ, ఇరుకులు, ఇబ్బందులు తీసుకొస్తావా అని ఒక దినమున ఆ న్యాయాధిపతి అయినటువంటి జీవము కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల వేళ ఈ వాక్యమును వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి, సంఘ బిడ్డలందరికీ కూడా ఒకే విషయము ప్రభు చూస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ ప్రేమలో సహించే బిడ్డలుగా మీరు ఉండాలి. కాబట్టి ఓర్పు కలిగి, ప్రేమ కలిగి, సహించుకుంటూ ప్రతి దినము కూడా గడపాలి. అందుకే వాక్యంలో ఒక మాట రాశాడు, నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ మాట లూకాసు సువార్తలోకి వెళ్దాం. ఇప్పుడు లూకాసు సువార్తలో ఆ మాట చూసుకున్న తర్వాత మనము ప్రార్థన చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో చెప్పిన మాట తర్వాత ఇంకొక మాట అక్కడే రాశాడు. ఏమని రాశాడు చూద్దాం ఒకసారి. 38 చూద్దాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. దానికి స్తోత్రం చెప్పాలి, దానికి మహిమ కలగాలి. ప్రార్థించే బిడ్డలుగా, దేవుని సన్నిధిలో నడిచే బిడ్డలుగా, దేవుని సహవాసమును కోరుకునే బిడ్డలుగా క్షమాపణ మోస్ట్ ఇంపార్టెంట్. క్షమించడం అనేది చాలా అమూల్యమైంది. క్షమాపణ కోరుకున్న ప్రతి ఒక్కరూ కూడా, క్షమాపణ కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో కూర్చోవాలా. క్షమించటం అనేది దేవుడు మనకు నేర్పుతున్నాడు. స్తుతి కలుగునుగాక. గమనించండి, పట్టబడినటువంటి స్త్రీని క్షమించాడు దేవుడు. నేను క్షమిస్తున్నాను, ఎక్స్క్యూజ్ చేస్తున్నాను, ఇక నుండి పాపం చేయమాకు, ఇక నుండి లోకంలో పోమాకు అంటూ ఆయన ఒక మంచి విషయాన్ని చెప్పాడు. అందుకే ప్రేమటువంటి స్నేహితులారా, ఇక్కడ మనం ఈ మాటను చూస్తే ఏం చెబుతున్నాడు మనకంటే, క్షమించండి. ఎన్ని తప్పులు చేసిన వారిని ఎదుట నిలబడ్డా, ఎన్ని పాపాలు చేసిన వారిని ఎదుట నిలబడ్డా, నీ దగ్గరకు వచ్చారు అంటే, తప్పులు చేసి నీ ఎదుట నిలబడ్డారు అంటే, పాపాలు చేసి నీ ఎదుట నిలబడ్డారంటే వాళ్ళు అప్పుడే చచ్చిపోయిన స్థితిలో వచ్చారని అర్థం. దాని స్తోత్రం కలుగునుగాక. అలాంటి వారిని చూసినప్పుడు ద్వేషించకూడదు, అలాంటి వారిని చూసినప్పుడు దూషించకూడదు, అలాంటి వారిని చూసినప్పుడు ఏమండి దగ్గరకు చేర్చుకునే పని లేదు, వెళ్ళిపో అని అనకూడదట. ఏం చేయాలంటే వాళ్ళని క్షమించాలి. ఎందుకు క్షమించాలి అంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు క్షమించే దేవుడు, నువ్వు ప్రేమిస్తున్న దేవుడు క్షమించే దేవుడు, నిన్ను పిలిచిన వాడు క్షమించే మహనీయుడు. ఆ ప్రేమ నీలో కనపడకపోతే ప్రజలు నీ ఎదుట నిలబడరు. దానికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి, నీకిష్టమైతే నన్ను బాగు చేయమని ఒక కుష్టువాడు వచ్చి యేసయ్య ఎదుట నిలబడితే ఆయన కాదు అనలేదు. మన ఎదుట నిలబడ్డప్పటికీ కూడా, ఒక బెగ్గర్ వచ్చి మన ముందు నిలబడ్డప్పటికీ కూడా, ఒక హీన స్థితిలో ఒక మనుషుడు వచ్చి మన ముందు నిలబడ్డప్పటికీ కూడా మనము ఆ వ్యక్తి పైన దేవుని ప్రేమ చూపించాలి. ఆ వ్యక్తి పైన దేవుని యొక్క కృపను గురించి మాట్లాడాలి. ఆ స్థితి నుండి వీలైతే ఆ స్థితి నుండి ఆ మనుషుని మార్చే పని, కుష్టు వ్యాధి నుండి మార్చే పని, వ్యభిచారపు స్థితి నుండి మార్చే పని దేవుడు మనకిచ్చాడు. మన జ్ఞానం ఏంటి అంటే, ఆయన ఉన్నతమైనటువంటి, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని మనం చెప్పటం కాదు, క్రియల్లో కూడా చూపించాలి. అందుకే అన్నాడు, అమ్మా నిన్నెవ్వరు గాయపరచలేదా? స్తోత్రం కలుగునుగాక. నిన్నెవ్వరు ఇబ్బంది పెట్టలేదా? అయ్యా ఎవ్వరు ముట్టుకోలేదయ్యా, నన్ను ఒక్కరు కూడా రాయివేయలేదా? ఎవరు నా జోలికి రాలేదయ్యా, అయితే నేను కూడా నీకు హాని చేయను. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను కూడా ఇబ్బంది పెట్టను. కానీ ఇక నుండి ఇప్పటి వరకు చేస్తున్న తప్పులు, పాపాలు, శాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు బతుకు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి తల్లి చెల్లి, ఈ ఉదయకాల వేళను ఆలోచన చేయాలి. ఏ పాపమైతే, ఏ శాపమైతే నేను పట్టుకొని పీడిస్తుందో,
ఏ దుర్మార్గం అయితే నిన్ను పీడిస్తుందో, ఏ దుష్ట ఆలోచనలు అయితే నిన్ను పీడిస్తున్నాయో వాటిలో నుంచి బయటికి రావటానికే రక్షకుడైన దేవుడు ఆకాశ మహాకాశాలు విడిచి ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి ఎదిగో కల్వరి సిలువలో రక్తధారలు కార్చి మహనీయుడుగా నేను పిలిచాడు. కమాన్ రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పిన దేవుడు. నీ బాధలు, నీ దుఃఖములు, నీ సమస్తము కూడా, నీకున్న ఇరుకులు, ఇబ్బందులు సమస్తము కూడా, నీకున్న వ్యాధి బాధలు సమస్తము కూడా, నీకున్న సమస్యలన్నీ కూడా సమస్తము కూడా నీ భారమంతా ఆయన మీద మోపమని చెప్పిన మహనీయుడు ఈ ఉదయకాల వేళ నీతో మాట్లాడుతున్నాడు. రాగలవా? క్షమించే మనస్సు నీకుందా? క్షమించే ఆలోచన నీకుందా? అలాంటి ఆలోచన కలిగి నువ్వు బ్రతికితే ఆయన నిన్ను ఈ పట్టణంలో దీవిస్తాడు, ఈ పొలములో దీవిస్తాడు, ఈ గ్రామంలో దీవిస్తాడు, నువ్వు చేస్తున్న జాబ్లో దీవిస్తాడు, నువ్వు చేస్తున్న కూలి పనిలో దీవిస్తాడు, నువ్వు వేస్తున్న పంట పొలంలో దీవించబడతావు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఆయన నిన్ను చూసి నవ్వేవాడు కాదు. నిన్ను దీవెనకు పాత్రుగా చేసి, ఆశీర్వాదాలకు వారసుని చేసి ప్రపంచంలో నిలబెడతాడు. ఆయనే రక్షకుడైన మహనీయుడు. అందుకు ఆయన అంటున్నాడు, ఏమన్నా తెలుసా? 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఏమన్నా తెలుసా? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురి. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణుచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని మహనీయుడైన జీవము కలిగిన దేవుడు చెబుతున్నాడు. ఈ ఉదయకాల వేళ అలా క్షమించే మనస్సు నీకుందా? అలా ప్రేమించే మనస్సు నీకుందా? అలా ఆదరించే మనస్సు నీకుందా? అలా రక్షకుడు చెప్పినటువంటి మాటలు నీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయా? అలాంటి మాటలు, ప్రేమ కలిగిన మాటలు ఈ ప్రపంచాన్ని మార్చాయి. ఆ ప్రేమ కలిగిన, జాలి కలిగిన మాటలే ప్రతి దేశాన్ని, ప్రతి దేశంలో ఉన్న మనుషులని కూడా మారుస్తున్నాయి. కాబట్టి ఇక నుండి పాపం చేయకు, ఇక నుండి ఇతరులపైన నిందలు వేయకు, ఇక నుండి ఇతరులకు తీర్పు తీర్చుకొని చెప్పిన జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రేమటి వార్లారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను శుభాలు తెలియజేస్తాను. జడ్జ్మెంట్ చేస్తున్నారా? మీ కొరకు కూడా జడ్జ్మెంట్ చేయటం జరుగుతుంది. తీర్పులు తీరుస్తూ నాకెవరు లేరు అనుకుంటున్నావా? న్యాయాధిపతి అయిన జీవము కలిగిన దేవుడు నన్ను పిలవబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో నీకున్నటువంటి ప్రతిదీ కూడా, నీకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇరుకులున్నా, ఏ ఇబ్బందులున్నా, సో మెనీ ప్రాబ్లమ్స్, ఏ కష్ట దినంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆయనకి చేయి చాపి ఇవ్వగలిగితే ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఎవడైనా ఒకడు గుంటలో పడుచున్నప్పుడు వాడు చేయి పైకెత్తడా అని చెప్పాడు మహనీయుడు. పేతురు నీటిలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను కాపాడమని అడిగాడు. ఈ సమయంలో పాపములో కొట్టుకొని పోతున్నటువంటి నువ్వు చేయి పైకెత్తుతావా? అప్పు సమస్యలు కూరుకొని పోతున్నటువంటి నువ్వు చేయి పైకెత్తుతావా? వ్యాధి బాధ రోగ రకమతల్లో ఎప్పటి వరకు కూడా ఎవరు బాగు చేయలేని ఏడుస్తున్నటువంటి నువ్వు చేయి పైకెత్తగలవా? ప్రభుకు సరెండర్ కాగలవా? దేవుడు నీ జీవితాన్ని, నీ బ్రతుకును సమస్తమును కూడా మార్చి నీ బ్రతుకుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన చేయగల సమర్థుడు, శక్తిమంతుడైనటువంటి జీవము కలిగిన దేవుడు. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. నేను మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తుండగా లేచి నిలబడి ప్రభువును స్తుతించండి. ఒక నిమిషం. ప్రభువా, ఈ సమయంలో నాకు ఎవరో లేరయ్యా, అందరూ కూడా నా పైన నిందలు వేస్తున్నారు, అందరూ కూడా నా పైన జాలి చూపకుండా నన్ను విమర్శిస్తున్నారు, నన్ను అందరూ కూడా ఒక రకంగా ఆలోచన చేస్తున్నారు. ప్రభువా, ఏమి చేయలేని స్థితిలో నేను ఉంటున్నాను, బట్ నేను నీకు సరెండర్ అయిపోతున్నాను. ప్రభువా, ఈ సమయంలో నీవు నాతో మాట్లాడవా తండ్రి? నీ హృదయానికి నన్ను తీసుకోవా ప్రభువా, నీ మనస్సులోనికి నన్ను తీసుకోవా ప్రభువా. నీ మాటల్లో నాకు స్పష్టంగా ఉన్నాయి, నేను మాట్లాడుతున్నప్పుడు అవి నీ చెవులోనికి రావాలి ప్రభువా అంటూ ఈ సమయంలో మాట్లాడగలిగితే ప్రభు గొప్ప కార్యము నీ చేతులు చేయబోతున్నాడు. ప్రభు యొక్క కృప నిన్ను చూస్తుంది. ఈ సమయాన్ని ప్రభుకి అప్పగించుకుందాం.
ప్రభు నామానికి మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తుతి, హల్లెలూయా, స్తోత్రం. నీతిమంతుడా, పరిశుద్ధుడా, పావన రూపుడా యేసయ్యా. నీతిమంతుడా, పరిశుద్ధుడా, పావన రూపుడా యేసయ్యా. నీ నామమే నా గానమై, నీ నామమే నా గానమై, నా ప్రాణమై బ్రతికించెను, నా ప్రాణమై బ్రతికించెను. నీతిమంతుడా, పరిశుద్ధుడా, పావన రూపుడా యేసయ్యా. నీతిమంతుడా, పరిశుద్ధుడా, పావన రూపుడా యేసయ్యా. చప్పట్లు కొట్టి మెంబర్దాం, ప్రభుని స్తుతిద్దాం. ఆయనే నిన్ను ప్రేమించేవాడు, ఆయన తప్ప ఎవరు క్షమించేవారు లేరు. స్తుతి. గాఢాంధకారములో నేనుండగా మరణాంధకారము నన్నావరించెను. గాఢాంధకారములో నేనుండగా మరణాంధకారము నన్నావరించెను. నీ వాక్యమే బ్రతుకాయను, నీ మాటలే బ్రతికించెను. నీ వాక్యమే వెలుగాయను, నీ మాటలే బ్రతికించెను. నీ ప్రేమలో నా దీపము, నీ ప్రేమలో నా దీపము వెలిగించుమా, బ్రతికించుమా, వెలిగించుమా, బ్రతికించుమా. నీతిమంతుడా, పరిశుద్ధుడా, పావన రూపుడా యేసయ్యా. నీతిమంతుడా, పరిశుద్ధుడా, పావన రూపుడా యేసయ్యా. ఈ ఉదయకాల వేళ నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఆయనే ఆధారమైన మహనీయుడు, జీవగలిగిన దేవుడు. ఆనందగానాలు ఆలపించగా హృదయాంతరంగములో వీణమ్రోగెను. ఆనందగానాలు ఆలపించగా హృదయాంతరంగములో వీణమ్రోగెను. నే పాడెగా స్తుతి గీతమే, కొనియాడెగా నీ నామమే. ఆమేన్. నే పాడెగా స్తుతి, హల్లెలూయా, స్తుతి గీతమే, కొనియాడెగా నీ నామమే. నా మదిలో నీ ప్రేమను, నా మదిలో నీ ప్రేమను నింపుమా, నడిపించుమా, నింపుమా, నడిపించుమా. నీతిమంతుడా, పరిశుద్ధుడా, ఆమేన్. పావన రూపుడా
శక్తిమంతుడా పరిశుద్ధుడా పావన రూపుడా యేసయ్యా నీ నామమే నా గానమై నీ నామమే నా గానమై నా ప్రాణమై బ్రతికించెను 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 నా ప్రాణమై బ్రతికించెను. ప్రార్థన. ఈ సమయంలో అమ్మగారు ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనతో మనము ఈ ఆరాధన ముగించుకుందాం. మరి 11 గంటలకు ఆరాధన ఉంది. రాగలిగిన వారందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానము. రాత్రికాల వేళ 7 గంటలకు మరలా ఆరాధన ఉంది. మీ అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం మహోన్నతుడా మహాగరుడా మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు ప్రభా నీ సన్నిధి ప్రభా ఈ మొదటి ఆరాధనలో ప్రభా నాయనా అయ్యా అంతట్ల ప్రభా తోడుగా ఉన్న దేవుడు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా జయప్రదంగా జరిగించిన దేవుడు నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా పాటలలో ప్రభా స్తుతి ఆరాధనలో ప్రభా నైనా వాక్య నిమిత్తములు ప్రభా అయ్యా తోడుగున్న దేవుడు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా నువ్వు ప్రేమామయుడు ప్రభా నువ్వు దయామయుడు ప్రభా కరుణించే దేవుడు కనుక తండ్రి మీరు కూడా ప్రేమ కలిగి ఉన్న ప్రభా చెల్లిస్తున్న దేవుడు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నైనా నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభా ఈ మొదటి ఆరాధనలో ప్రభా నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. నీ ప్రేమ నీ దయ ప్రభా నీ కరుణ ప్రభా అయ్యా మాలో ఉంచమని ప్రార్థిస్తున్న తండ్రికి స్తోత్రాలు ప్రభా. ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్న తండ్రికి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను దర్శించమని అడుగుచున్నారు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రేమ నీ దయ ప్రభా నైనా ప్రతి బిడ్డపై కుమ్మరించని ప్రార్థిస్తున్న తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధనంతట్లో ప్రభా నాయన మాకు తోడుగున్న దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా 2 ఆరాధనలో కూడా మీరు తోడుగుండని ప్రభా నైనా అయ్యా జయప్రదంగా జరిగించమని అడుగుచున్నాను ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధి నీ ప్రసన్నత ప్రభా మా మధ్య నుంచి నీ నామాన్ని మహిమ తెచ్చుకొని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.